వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. లేదమ్మా, సూర్య జాతకం ప్రకారం మీకు 2 కొడుకులు 1 కూతురు పుడతారని, ముగ్గురికి 3 గదులుండాలి, పిల్లలు అల్లరి చేయకుండా చూసుకోవడానికి మీ గది కూడా పైనే ఉండాలని, ప్రతిసారి పైకెక్కి కిందకు దిగితే మా కాళ్ళు నొప్పులొస్తాయని, మా గది కిందే ఉండాలని, ఎవరైనా చుట్టాలొస్తే గెస్ట్ రూమ్ పక్కనే ఉండాలి, పైగా వాడికి సినిమాలంటే ఇష్టమని పెద్ద హోమ్ థియేటర్ అలా పెంచుకుంటూ పోయి ఎంత విశాలమైన ఇల్లు కట్టించి వాడు మాత్రం 6 అడుగుల స్థలంలోనే అడ్జస్ట్ అయిపోయాడమ్మా. అమ్మా సంధ్య, అబ్బాయి లేని ఇల్లు మనకెందుకండి అని నేను ఎన్నోసార్లు మీ నాన్నతో అంటే, అబ్బాయి లేకపోతేనే మనతో సంధ్య ఉంది కదా అనేవారు మీ నాన్న. ఇప్పుడు నువ్వు కాపురానికి వెళ్ళావు, మిగిలిన మా ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? అవసరమే. మీరు ఉన్నంతకాలం ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళడం కాదు కదా. అలాంటి ఆలోచన కూడా మీ ఇద్దరి మనసులోకి రాకూడదు. నేను ఈ ఇంట్లో ఉండకపోయినా రోజు వచ్చి మాట్లాడుతున్నాను కదా. అదేనమ్మా మాకు నచ్చడం లేదు. నిన్ను రావద్దని చెప్పలేకపోతున్నావు, అలా అని నిన్ను చూడకుండా బ్రతకలేం. కానీ ఈ రాకపోకల వల్ల మీ భార్యాభర్తల బంధానికి ఇబ్బంది కలగకూడదమ్మా. ఆయన గురించి మీరు ఆలోచించొద్దు నాన్న. ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేసుకునేంత ధైర్యం నాకుంది. కానీ ఈ ఇల్లు వదిలి అద్దె ఇంట్లో ఉండాల్సిన కర్మ మీకొద్దు. మన కోసం ఆయన ఇల్లు కట్టిస్తే మీరు వదిలి వెళ్ళిపోవాలి అనుకోవడం న్యాయమా? మీ అబ్బాయి మన మధ్య లేరు కాబట్టి ఆయన కోరికకి కలకి విలువ ఇవ్వకపోవడం ధర్మమా? అమ్మా, నాన్న, ఈ ఇల్లు మీకు పెద్దగా అనిపిస్తే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పైన ఎవరికైనా అద్దెకివ్వండి. మీకు మాట్లాడటానికి, టైంపాస్ అవ్వడానికి మనుషులుంటారు. నెల నెల అద్దెతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. ఎవరినో తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం ఎందుకమ్మా? వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. అదీ కాక మన కళ్ళ ముందే ఈ ఇంటిని పాడు చేస్తుంటే చూస్తూ ఎలా తట్టుకోగలం కదా? ఇల్లు పాడు చేస్తే తట్టుకోలేరు, కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇల్లు ఎలా అమ్మేస్తారు నాన్న? సొంత ఇంటి కల మీ అబ్బాయిది కాదు, మీ ఇద్దరిది. కానీ అది నిజం చేసింది మాత్రం కేవలం మీకోసమే. అద్దె ఇళ్లలో ఉండడం చూసి మీ కష్టాన్ని తన బాధ్యతగా తీసుకుని కట్టించిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో ప్రతి అణువులో మీ అబ్బాయి జ్ఞాపకం ఉంది. ఆయన మనల్ని వదిలి వెళ్ళినా మీరు ఆయన జ్ఞాపకాలకి, ఇష్టాలకి దూరంగా ఎలా వెళ్ళగలరు నాన్న? నాకు మంచి చేయాలన్న తపనలో మీరు కష్టాలు పడకూడదు. మీరు ఇక్కడే ఉండాలన్నది నా కోరిక మాత్రమే కాదు, మీ అబ్బాయి ఆశ కూడా. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి నాన్న. సరేనమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.
పీస్ ఆఫ్ మైండ్తో పార్టీ చేసుకొని ఎన్ని రోజులైందో. పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ రా. చీర్స్ కొట్టిన తర్వాత థ్యాంక్స్ సారీ చెప్పకూడదురా. రూల్స్ మర్చిపోయావా? రూల్స్ అని కాదురా, నా వల్ల నీ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయింది కదా, అందుకే. నెవర్ సే దట్. అవసరం వచ్చినప్పుడు కలవాల్సిన బాధ్యత నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది. కరెక్టే, కానీ రియల్ ఎస్టేట్ ఒక్కటే నా బిజినెస్. కానీ నువ్వు అవుట్ సోర్సింగ్, కన్సల్టేషన్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి కదరా. ఎన్నున్న ఫ్రెండ్ పార్టీకి పిలిచినప్పుడు నో చెప్పలేనురా. అందుకే కదా థ్యాంక్స్ చెప్పబోతుంటే వద్దని రూల్స్ లాజిక్ చెప్తున్నావు. నీ బంజారా హిల్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసావు కదా. చేశాను, కానీ సరైన ల్యాండ్ దొరకక ఆగిపోయింది. ఎంత మనీ ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నాను. పొలిటీషియన్లు, పోలీసులు అందరి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాను, కానీ స్థలం అమ్మడానికి ఎవ్వరూ రెడీగా లేరు. కమర్షియల్ కాంప్లెక్స్ అంటుంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఏ ఎందుకు తెలీదురా, రీజన్ అడిగితే చెప్పడం లేదు. ఇలాంటి టైంలో స్థలం అమ్ముకుంటే హ్యూజ్ అమౌంట్లో మనీ వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఏరియా అంతా రిచ్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్లకు డబ్బు అవసరం లేదేమో. హా, అవ్వచ్చు. అందుకే నేను ప్లాన్ మార్చాను. ఏంటది? కమర్షియల్ కాంప్లెక్స్ లేని ఏరియాలో ల్యాండ్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాను. మరి మా ఏరియాలో ఏమైనా ల్యాండ్ కావాలా? వద్దురా బాబు, మీది మరీ రిచ్ ఏరియా. ఇక్కడ గజం రేట్తో ఊరు చివర ఎకరం కొనేయచ్చు. కళ్యాణ్ నగర్, రాజీవ్ నగర్, ఆనంద్ నగర్ ఈ ప్లేసుల్లో ఏదైనా స్థలం ఉంటే చూడు. ఆ మూడింట్లో బెస్ట్ ఏది? మా సర్వేలో అయితే ఆనంద్ నగర్ బెస్ట్ అని తేలింది మావా. అక్కడ స్థలం దొరికితే లైఫ్ టైం సెటిల్మెంట్. నీ సర్వే కరెక్టేనా? కోట్ల రూపాయల బిజినెస్ రా, కరెక్ట్ కాకుండా ఎలా ఉంటాయి? అయితే ఆనంద్ నగర్లో ప్రైమ్ ఏరియాలో మెయిన్ రోడ్ దగ్గరే 1000 గజాలుంది, ఓకేనా? ఏంటి 1000 గజాలా? పర్ఫెక్ట్ రా, ఇప్పుడే బేరం కుదుర్చు. ఇమీడియట్ గా అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అడ్వాన్స్ కన్నా ముందు దానిలో నా వాటెంతో చెప్పు. కమాన్ ఆకాష్, నేను చెప్పడం ఏంట్రా? నీకెంత కావాలో తీసుకో. అంతెందుకు, ఈ ప్రాజెక్ట్ నీ పేరు మీద రాసుకో. నువ్వు తీసుకోగా మిగిలింది నాకు ఇచ్చాయి. బిజినెస్లో ఫ్రెండ్షిప్ లొద్దు, ఒక పార్ట్నర్గా మాట్లాడు. ఏంట్రా అలా అంటావు? ముందు మనం ఫ్రెండ్స్, ఆ తర్వాతే పార్ట్నర్స్. నిజమే, కానీ బిజినెస్ ఫ్రెండ్షిప్ రెండు మిక్స్ అయిపోతే కన్ఫామ్గా ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అయినా పర్లేదు, కానీ బిజినెస్ మాత్రం దెబ్బతినడానికి వీల్లేదు. అది నా పాలసీ. సరేరా, నువ్వెలా అంటే అలా. ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, ఆ ల్యాండ్ కన్ఫామ్గా మనకే దక్కుతుందా? డౌట్ లేకుండా దక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం నీకెంత ముఖ్యమో ఆ ఇంట్లో వాళ్లను ఖాళీ చేయించడం నాకు కూడా అంతే ముఖ్యం. ఈలోపు నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్, లోన్ ఫార్మాలిటీ రెడీ చేసుకో. స్థలంలో ఏ సమస్య లేకుండా నేను ప్లాన్ చేస్తా.